ఐపీఎల్ సీజన్ ప్రారంభంలోనే ఫ్రాంచైజీలకు పెద్ద తలనొప్పి మొదలైంది. వేలంలో కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు గాయాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా పూర్తిగా అందుబాటులో లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రత్యేకంగా కోల్కతా నైట్ రైడర్స్ 25.20 కోట్లు పెట్టి తీసుకున్న కెమెరాన్ గ్రీన్ పరిస్థితి దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. భారీ ధరకు కొనుగోలు చేసిన ఈ స్టార్ బౌలింగ్ చేయలేకపోవడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. సీజన్ తొలి మ్యాచ్లో గ్రీన్ కేవలం బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడుతూ 18 పరుగులు చేసి నిరాశపరిచాడు. వెన్నునొప్పి సర్జరీ నుంచి కోలుకుంటున్న కారణంగా అతను బౌలింగ్ చేయటం లేదని కెప్టెన్ అజింక్య రహానా వెల్లడించాడు. మా బౌలర్లు గాయపడ్డారు. గ్రీన్ బౌలింగ్ చేయలేకపోవడం మాకు ఒక పెద్ద సవాలు. అతను బౌలింగ్ చేస్తే టీమ్ కాంబినేషన్ పూర్తిగా మారిపోతుంది అని రహానే చెప్పాడు. ఇంకా గ్రీన్ బౌలింగ్ పై ప్రశ్నించగా ఆ విషయం మీరు క్రికెట్ ఆస్ట్రేలియాను అడగాలి అంటూ చమత్కరించడం పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో చూపిస్తుంది. ఇది కేవలం కేకేఆర్కే పరిమితం కాలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ జోష్ హెజిల్వుడ్ ఫిట్నెస్ సమస్యలతో తొలి మ్యాచ్ మిస్ అయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ మిచెల్ స్టార్క్స్ కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది క్రికెట్ ఆస్ట్రేలియా వర్క్లోడ్ మేనేజ్మెంట్ పాలసీ. రాబోయే 2 ఏళ్లలో 20 టెస్టులు ఉండటంతో తమ ఆటగాళ్ల ఫిట్నెస్ను కాపాడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ పరిణామాలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. కోట్లు ఖర్చు చేసిన ఆటగాళ్లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాయి. గాయపడిన ప్లేయర్లపై బీసీసీఐ నుంచి ఎలాంటి నష్టపరిహారం లేకపోవడంతో ఆర్థిక భారం మొత్తం టీములపైనే పడుతుంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు కొన్ని కీలక డిమాండ్లు ముందుకు తెస్తున్నాయి. అవేంటంటే వేలానికి ముందే ఆటగాళ్ల లభ్యతపై ఒక స్పష్టత ఉండాలి. మధ్యలో ప్రత్యామ్నాయ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వాలి. క్రికెట్ ఆస్ట్రేలియా వంటి బోర్డులు నష్టపరిహారం చెల్లించాలి. మొత్తానికి కోట్లు పెట్టుబడులు పెట్టిన ఫ్రాంచైజీలు ఇప్పుడు స్టార్ ప్లేయర్లే సమస్యగా మారారా అనే ప్రశ్న ఎదురవుతుంది.